హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, అంటే మీకు తెలిసే ఉంటుంది. నేనైతే డిఫరెంట్గా అనుకుంటున్నాను. ఇదిగోండి, బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలు కోసుకున్నాను ఫ్రెండ్స్. దానికోసం 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. ఇదిగోండి, ఇది టమాటా గుజ్జు. టమాటాని 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని 2 మిక్స్ చేసి గుజ్జు కింద చేసానండి. ఇదిగోండి, ఇలాగా చింతపండు రసం, టమాటా గుజ్జు 2 మిక్స్ చేసేసాను దీంట్లోనే. ఓకే అండి, ముందుగా మనం బెండకాయని ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. ఇదిగోండి, బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి. దీంట్లో వేసేసుకున్నానండి. కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుచేత ముందుకు ఇలా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ రకంగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. సరిపోతాయండి. ఇలాగా తీసేసుకుందాం ఫ్రెండ్స్ గిన్నెలోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసేసుకున్నానండి దీంట్లోకి. మళ్ళీ ఇదే బండిలో ఆయిల్ వేసి దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దామండి. 4 స్పూన్లు 5 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ ఆయిల్. జీలకర్ర బాగా ఫ్రై అయితే దీంట్లోనూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వాలండి. ఓకే అండి, ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇంకొక 5 సెకండ్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే మనకి బాగుంటుందండి కర్రీ. ఓకే అండి, ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా ఫ్రెండ్స్. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 సెకండ్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. అండి, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకేమీ అంత ఇవి మళ్ళీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నామండి. ఈ బెండకాయ ముక్కలు పట్టే వరకు ఒక 2 సెకండ్స్ ఉంచుకున్నాం ఫ్రెండ్స్. బెండకాయ ముక్కలు ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేస్తాం కాబట్టి వీటిని మనం మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయల్లోనూ ఈ కారం బెండకాయ ముక్కలు పట్టే వరకు ఒక 2 సెకండ్స్ ఉంచుకున్నాం ఫ్రెండ్స్. అండి, బెండకాయ ముక్కలు కారం పట్టింది కదా ఫ్రెండ్స్. మనం ఇందాక ఆల్రెడీ టమాటానే చింతపండు మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేద్దామండి. ఇంకా వాటర్ అవసరం లేదండి. ఆల్రెడీ చింతపండు నీళ్ళు మనం కలిపి పెట్టుకున్నాం కదా, 2 మిక్స్ చేసాం కాబట్టి వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే అండి, ఒకసారి కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. బెండకాయ పులుసు దీంట్లో కొంచెం మనం 1 స్పూన్ శనగపిండి తీసుకొని దీంట్లో వాటర్ వేసి కలుపుకున్నానండి. ఇది ఎందుకంటే మనకి కర్రీ కొంచెం చిక్కదనం కోసం ఫ్రెండ్స్ దీంట్లో వేసుకున్నామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. మా పిల్లలకి హాలిడేస్ కదా ఫ్రెండ్స్, అందుకనే బాగా అల్లరి చేస్తున్నారండి ఇంటికి ఉండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 2 సెకండ్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇదిగోండి అయిపోయిందండి. మనం లాస్ట్లోను
శనగపిండి వాటర్ కలుపుకొని వేసుకున్నాం కదండి, అందుకే థిక్నెస్గా ఉందండి కర్రీ. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ అయితే బెండకాయ పులుసు అయిపోయిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.